రైట్, కన్క్లూడ్ చేయండి సార్. నేను ఏకీభవించాను సార్, ఎందుకంటే రామ్నాథ్ అంతా విభేదిస్తా. పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలంటున్నారు కదా, తన తల్లిని తిడితేనే ఆలోచించుకోవాలా. ఎమ్మంటే ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళకి పొత్తు అన్నాడు. ఇవన్నీ అన్నం తిడితే ఎందుకు? అన్న ఇంపార్టెంట్, తల్లి ఇంపార్టెంట్? ఎవరికైనా ముందు తల్లే కదా. తన తల్లిని తిట్టించారని తన పార్టీని, వాళ్ళు ఉండే వాళ్ళందరినీ, అతన్ని, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేశారు కదా, గుండు కొట్టారు ఈయనకని చెప్పి. మనం చేయలే, చేసిందే తెలుగుదేశం వాళ్ళని ఆయనే చెప్పాడు కదా. లోకేష్ చేయించాడని చెప్పాడు. లోకేష్ నా తల్లిని తిట్టించాడని చెప్పాడు. నేను ఎన్నో కొన్ని సీట్లో ఏదో ప్యాకేజ్ ఇస్తే నేను మీ వెనకాల కుక్కలాగా తిరుగుతానని చెప్పి ప్రచారం చేస్తున్నారు అని చెప్పి కూడా 2019 ఎన్నికలప్పుడు మాట్లాడాడు కదా. ఇవన్నీ మాట్లాడినాక ఇప్పుడు వాళ్ళ అన్నం తిట్టించినా ఏముండదు సార్. ఇప్పుడు డబ్బులు వచ్చేస్తే అంతే, అన్న లేదు అమ్మ లేదు, ఎవరిని తిట్టించినా ఓకే, మనకు కావాల్సిన డబ్బులు ఆయన దృష్టిలో. లోకేష్ గారు పదే పదే మా అన్నయ్య అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని, కానీ అన్నదమ్ములు ఇద్దరు ఒకే వేదిక పైన కనిపించట్లేదు. మీరు అబ్జర్వ్ చేశారా? కనిపించట్లేదు అంటే ఇప్పుడు కాదు సార్, తిట్టిస్తుందే సగం అన్ని లోకేష్ డైరెక్షనే కదా. ఈ పనులు చేసేదే లోకేష్ ఐటీడీపీ. ఇప్పుడు నిన్న ఇందాక మంచి పాయింట్ రామ్నాథ్ గారు ఎత్తారు. బాగుండావమ్మా అసెంబ్లీలో మాట్లాడంగానే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఎమ్మండి సమీక్ష అన్నాడు. మొత్తం జనసేనలు అందరూ పవన్ కళ్యాణ్ అంటామని చెప్పి బోండావ మీద పడ్డారు కదా. మరి ఇప్పుడు బాలకృష్ణ ఒక్కరు అంటలే ఎందుకు? మిమ్మల్ని కూడా కొడతాడని భయం బాలకృష్ణ జనసేనలకు? ఎందుకంటే మామూలుగా తెలుగుదేశం వాళ్ళు కొడతారు. చెప్పండి, డిప్యూటీ సీఎం పదవి పోతుందా, లేకపోతే రావాల్సిన మంత్రి పదవి పోతుందా? ఏం పోతుంది సార్? డబ్బులు అన్ని పోతాయి సార్, అన్ని పోతాయి. అన్ని పోతాయి అదిగా సార్, అన్నిటికంటే ఆయన అన్ని పోతాయి. ఆయన అన్నిటికంటే నెల నెల రావాల్సినవి అన్ని పోతాయి. పదవులతో పాటు నెల నెల రావాల్సినవన్నీ పోతాయి. లేకపోతే 460 రోజులు సార్ ఈ ప్రభుత్వం వచ్చి 122 సార్లు విజయవాడ హైదరాబాద్ ఎవరన్నా ఫ్లైట్ లో తిరుగుతారా? ఒక ఉప ముఖ్యమంత్రి ఆయన మాదాపూర్కి ఎమ్మెల్యే, పిఠాపురానికి ఎమ్మెల్యేనా? ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి. 460 రోజులు 122 సార్లు హైదరాబాద్ విజయవాడ ట్రావెల్, ఏది స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్ లో. మరి ఇంకేమంటారు? బాలకృష్ణ క్షమాపణ చెప్తారా చెప్పరా? ఎందుకు చెప్తారు సార్? వాళ్ళ అభిమానులు అడిగారు కదా. ఏం సార్ మీ తెలుగుదేశం అనంతపురం ఎమ్మెల్యేనే చెప్పలా జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ తల్లిని తిట్టి? బాలకృష్ణ చెప్పే దమ్ముంది వాళ్ళకి? ఏంటి రామ్నాథ్ గారు ఏమైనా చెప్పే అవకాశం ఉందనుకుంటున్నారా? బాలకృష్ణ చిరంజీవి అభిమానులు లెటర్ రాశారు. మన అసెంబ్లీలో ఒక దృశ్యం అయితే బాగా ఆసక్తికరంగా అనిపించింది. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరైనా కాస్త వెనుకబడి ఉంటే ఆలోచన పరంగా వాళ్ళని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తూ ఉంటాం. అలా ఏదో అసెంబ్లీలో బాలకృష్ణ గారికి ఏదో ప్రత్యేక హోదా ఇచ్చేసినట్టు ఆయన తల మీద గాజులు పెట్టుకొని, పైగా ఎవరైనా చైర్ని చూసి మాట్లాడతారు. ఈయన ఏకంగా వేలు చూపించి పక్కన ఇటువైపు కామినేని గారిని, అటువైపు కందుల దుర్గేష్ గారిని అన్నాను కదా, మిమ్మల్ని బెదిరించాను కదా అని అసెంబ్లీ వేదికగా మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. అయినా కూడా చైర్ లో ఉన్న డిప్యూటీ స్పీకర్ గారు కానీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఆ సమయంలో ఎవ్వరు కూడా ఏం వాదించకుండా మా ఇంకా ఆపేశాడు, ఇంతటితో చాలే అన్నట్టుగా అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలా సభలో ఇలా వ్యవహరించాలి సార్. చింతకాయల ఆయన పాత్రుడు గారు అంతకు ముందు రోజే ఆ సభలో ఎలా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలని పెద్దగా అందరికి లెక్చరర్ ఇచ్చారు. కానీ మరి అదే సభలో ఇలా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు? ఏంటంటే ఈ సభలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటే వాళ్ళే ట్రిగ్గర్ చేశారు, ఇదంతా మాట్లాడామని వాళ్ళే తిట్టుకుంటున్నారు, వాళ్ళే సైకోల్ అనుకుంటున్నారు. ఏకపక్షంగా సభ నడుపుకుంటూ దాన్ని కూడా సరిగా నడపడం లేదు. రైట్, మీరు అనుకుంటున్నారా బాలకృష్ణ క్షమాపణ చెప్తారని? మేడం సార్, ఆయన గజనీ సార్. అసలు నేనెప్పుడు అసెంబ్లీలో ఆ మాటలన్నీ మాట్లాడా? నేను చిరంజీవిని మాట్లాడలేదు, నేను ఎవరిని మాట్లాడలేదు, అసలు ఆ సెషనే జరగలేదు అని చెప్తాను. అనుకుంటారా? అదే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.